నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తమిళనాడులో భాషాభిమానం కాస్త భాష దుర్మానంగా మారి అది ఇప్పుడు గంగవెరులెత్తుతోందా? ఇటీవల తమిళనాడులో అంటే మరీ ముఖ్యంగా అరుణాచలంలో తెలుగువారి టార్గెట్గా దాడులు చేయడం అనేక రకాల వార్తలు చూస్తాం. సోషల్ మీడియాలో ఇప్పటికీ దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలుగు భాష మీదే కాదు, తెలుగు ప్రజల మీద కూడా కొందరు విద్వేషం చెబుతున్నారనే ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ఇక మరో అడుగు ముందుకేసిన విద్వేషపూరిత శక్తులు ఇప్పుడు తెలుగు ప్రజలు అక్కడ ఉండకూడదు అనే పరిస్థితి కూడా తెచ్చారంటున్నారు. దానికి వ్యతిరేకంగానే తిరుపతిలో గో బ్యాక్ తమిళ్ నినాదం కూడా పురుడు పోసుకుంది. అరుణాచలంలో తెలుగువారు ఉండరాదని మీరంటే తిరుపతిలో తమిళులు కూడా ఉండరాదని మేమంటామంటూ తిరుపతిలో కొందరు తెలుగు అభిమానులు నాయకులు అంటున్నారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇదే అంశాలపై ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జరుగుతున్న ప్రైమ్ డిబేట్లో బత్తిన మధుబాబు గారు జనసేన నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే ఆర్య విజయ్ కుమార్ గారు వైసీపీ నాయకులు, శ్రీరామ్ దుర్గ గారు టీడీపీ నాయకులు, గిరిబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఒకసారి డిబేట్కి వెళ్లే ముందు తిరుపతిలో ప్రజాగరణ నేతలు ఏమన్నారో ఒకసారి ఆ బైట్స్ విని డిబేట్ కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ టీమ్ ప్లీజ్ ప్లే ద బైట్స్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దీన్ని ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. గత కొంతకాలంగా తిరువణ్ణామలై అరుణాచలంలో తెలుగు వారి మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. మనం తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో ముందుకు వచ్చి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ తెలుగు వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ మనుషులుగా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకుని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆ తర్వాత అదే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి రావడం ఇవన్నీ మనం చూసాం. అంటే తెలుగు వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసం ఎంత తీవ్రంగా కృషి చేస్తారు అన్నది నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఒకసారి గుర్తు చేశారు. అంతకన్నా ముందు పొట్టి శ్రీరాములు గారు ఇదే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కూడా అర్పించారు. అట్లాంటి తెలుగు జాతిని ఈ రోజు అదే మద్రాసు రాష్ట్రం, ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో మీరు అరుణాచలంలో ఉండొద్దు, అరుణాచలంలో తెలుగు భాష బోర్డులు ఉండకూడదు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడ డిమాండ్లు వస్తున్నాయి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దీన్ని ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. గత కొంతకాలంగా తిరువణ్ణామలై అరుణాచలంలో తెలుగు వారి మీద వరుసగా దాడులు జరుగుతాయి. రైట్, శ్రీరామ్ గారు ఆల్రెడీ మీరు చెప్పారు అసలు తెలుగు భాష ఆత్మగౌరవం తెలుగు వారి ఆత్మగౌరవం సంబంధించి ఎక్కడి నుంచి మనం వచ్చామన్నది ప్రతిదీ వివరించే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంటి గో బ్యాక్ తమిళ్ అంటే అసలు ఎందుకు పిలిపివ్వాల్సి వచ్చింది? మరోసారి ఏమైనా పురుడు పోసుకుంటుందా? ముందుగా టీడీపీ అని భర్తీ చేశారు. నేను పొలిటికల్ అనలిస్ట్ ని, సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ వ్యక్తిని, ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను. ఈ రోజు అందుకనే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం మళ్ళీ ఇంకోసారి మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గతంలో పొట్టి శ్రీరాములు గారు ఆ ఉద్యమాన్ని చేసి మద్రాసు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయేలాగా తీసి దానికోసం ప్రాణాలు అర్పించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా రామారావు గారు ఈ నినాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయన సినిమా ఇండస్ట్రీని బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆఖరికి ఇందిరాగాంధీతో కూడా పోరాడడానికి కూడా, ఆ రోజు ఇందిరాగాంధీ అంటే ఎంత పెద్ద నాయకురాలో అందరికీ తెలుసు. అవును, అలాంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు అంత పెద్ద నాయకురాన్ని ఢీకొట్టడానికి కూడా తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం కోసం సిద్ధపడ్డారు. అట్లాంటి తెలుగు జాతికి ఈ రోజు మళ్ళీ అదే మద్రాసు రాష్ట్రం, అదే తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలైలో ఈరోజు మనం అరుణాచలం అని పిలుస్తాం, వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు. అవును, వరుసపెట్టి గత సంవత్సర కాలం నుంచి వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. ఇది ఎలాగైపోయిందంటే ప్రతి ఒక్కటి ఇష్యూనే. మీరు అసలు తిరువణ్ణామలైని అరుణాచలం అని ఎందుకంటారు? ఇది ఒక పెద్ద ఇష్యూ. అసలు మీరు తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు బోర్డులు ఉండడానికి వీల్లేదు, ఇదొక పెద్ద ఇష్యూ. ఇది కాకుండా గిరి ప్రదక్షిణానికి వెళ్తే అక్కడ పొడికి చంపేయడం లేకుండా భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే పొడికి చంపేయడాలు. అంటే విద్యాసాగర్ అని తెలంగాణకు చెందిన, ఇదేదో తెలుగు వాళ్ళు అంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాదు. ఇది తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే
తెలంగాణకి సంబంధించిన విద్యాసాగర్ చనిపోవడం జరిగింది గిరి ప్రదక్షిణ చేస్తూ. అవును, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఢీ కొట్టడం చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు అది. అవునవును. ఇప్పుడు లేటెస్ట్ గా ఆఖరికి పోలీసులే ఒక తెలుగు అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవును, అంటే ఏంటి, సామాన్యుల దగ్గర నుంచి పోలీసుల దాకా ప్రతి వాళ్ళు దాడి చేసేవాడే. ఇది కాదన్నట్టు తిరువణామలై కలెక్టర్ ఆయన ఒక ఒక నోటీస్ జారీ చేశాడు. అసలు ఇక్కడ తిరువణామలైలో తమిళ బోర్డులు తప్ప అసలు ఏ బోర్డులు ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఒక నోటీస్ జారీ చేశాడు. అక్కడ ఉండేది ఎక్కువ ఇప్పుడు తెలుగు బోర్డులే ఉన్నాయి, తమిళ బోర్డుల తర్వాత ఎక్కువ తెలుగు బోర్డులే. ఇదంతా ఎందుకు, మన ప్రవచనకర్తలందరూ కూడా అసలు తిరువణామలై వెళ్ళండి, చాలా మహిమాన్వితమైన దేవుడు, అరుణాచలంలో మహిమాన్విత దేవుడు అని చెప్పేసరికి అంతకుముందు ఏనాడు అసలు తిరువణామలై ఎక్కడుందో మ్యాప్ లో కూడా ఎవరికి తెలియనాళ్ళు కూడా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ అరుణాచలం వెళ్తున్నారు. ఈ భక్తులు ఇలా వెళ్తుంటే భక్తుల మీద దాడులు, ఆఖరికి ఎలాగైపోయిందంటే భక్తుల మీద దాడులు, ఆడవాళ్ళ మీద దాడులు, తెలుగు వాళ్ళ మీద దాడులు, ఇలా అన్ని అయిపోగా చివరికి దేవుణ్ణి కూడా మీరు అన్నామలై అని వాళ్ళు పిలుస్తారు. తమిళనాడులో వాళ్ళు అన్నామలై అని పిలుస్తారు. మీరు మా అన్నామలై దేవుడిని మీరు అరుణాచలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు, పిలవడానికి వీల్లేదు. అది కూడా ఒక ఇష్యూ. ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూ అంటే తమిళం అన్న జాతుల్లో ఇక అసలు అది ఒక ఉన్మాదంలాగా తయారైపోయి తెలుగు వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చేసిన తర్వాత మేము చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎవరన్నా రెస్పాండ్ అవుతారేమో, ఏ ప్రభుత్వం అన్నా రెస్పాండ్ అవుతుందేమో అంటే అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది, తమిళకి సపోర్ట్ చేస్తోంది, అక్కడ ఉన్న కలెక్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రెస్పాండ్ కాడు, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి చనిపోతే అక్కడ గిరి ప్రదక్షిణ కోసం భక్తితోటి వెళ్ళి చనిపోతే తెలంగాణకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఏం స్పందించరు. పోనీ ఇక్కడ ఆడపిల్ల, ఒక తెలుగు ఆడపిల్లని రేస్ చేస్తే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు స్పందించరు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఇది ఒక స్టేజ్ దాటిపోతుంది, ఇక దీని మీద ఒక ఉద్యమాన్ని చేయకపోతే తప్పదు అని చెప్పి ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. మేమేమంటున్నాం అంటే మాకైతే అందరూ సమానమే, కానీ మీరు మాత్రం తెలుగు వాళ్ళు వేరు, తెలుగు వాళ్ళు సెకండరీ గ్రేడ్ పీపుల్ అని కనుక మీరు అక్కడ చేస్తే ఖచ్చితంగా మేము తిరుమలలో చేస్తాం, తిరుపతిలో చేస్తాం. మీరు అక్కడ మాకు ఏ విధంగా అయితే మా వైపు నుంచి మీరు రెస్పాండ్ అవుతున్నారో, మమ్మల్ని ఏ విధంగా సెకండ్ గ్రేడ్ పీపుల్ అని మాట్లాడుతున్నారో, తెలుగు భాష అక్కడ ఉండడానికి వీల్లేదని తెలుగు బోర్డుల మీద అన్నిటి మీద నల్లరంగు పూజ చేస్తారో, రేపు నుంచి ఇక్కడ తిరుపతిలో కూడా అలాగే పూజ చేస్తారు. ఇంకా మీకు అక్కడ తిరుపతిలో కాదు, తిరుమలలో ఇక అసలు స్వయాన తిరుమలలో దేవదేవుణ్ణి పూజించే పూజారులే తమిళ పూజారులు ఉన్నారు చాలా మంది. అవును, మరి వాళ్ళని బయటకు వెళ్ళిపోమని చెప్పాలా, మేము బయటకు వెళ్ళిపోమని చెప్పాలా? అది మీరు డిసైడ్ చేసి చెప్పండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, లేదంటే స్టాలిన్ గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ దీని మీద స్పష్టం చేయాలి. లేకపోతే మా మీద అంటే తురగ శ్రీరామ్ గారు ఆత్మగౌరవం దెబ్బ కొడుతుంది, ఎంతవరకు చూస్తూ ఊరుకుంటాం మేము? ఖచ్చితంగా తురగ శ్రీరామ్ గారు అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా ఆలయాలకు వెళ్తున్నామంటే అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఖచ్చితంగా ప్రభుత్వానిదే కదండి. అక్కడ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, తెలుగు వాళ్ళు 2,000 మంది వెళ్తున్నారు. ఆ దేవాలయానికి ఉన్న ఆదాయానికి ఇప్పుడు 100 రెట్ల ఆదాయం వస్తుంది. అవును, చాలా విపరీతంగా పెరిగింది క్రౌడ్. మరి తెలుగు వాళ్ళ వల్ల పెరిగింది, అక్కడ వ్యాపారం పెరిగింది, అక్కడ ఊరికి రెవెన్యూ పెరిగింది. వీటన్నిటికీ సంతోషించి వాళ్ళందరికీ గౌరవం ఇచ్చి ఇంకా ఎక్కువ మంది రండియా, మాకు ఇంకా రెవెన్యూ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంతోషించాల్సి పోయి కలెక్టర్ ఏమో అలాంటి నోటీసులు ఇస్తే ఎలాగండి? తెలుగు బోర్డు మీద నగరాన్ని పూజ చేస్తే ఎలాగండి? మరి అదే అంటుంటే అది ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి పర్యాటకం పెరిగింది, ఆదాయం పెరిగింది, భక్తుల రద్దీ పెరిగింది, ఆ విశేష గౌరవం వస్తుంది. ఇన్ని వస్తున్నప్పుడు మరి భక్తుల రక్షణ కోసం వారు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకో? అక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు మనకి తిరుపతి ఉంది, విదేశాల నుంచి వస్తారు, దేశవ్యాప్తంగా అందరూ వస్తారు, కానీ ఎక్కడ ఇంత చిన్న ఇష్యూ లేకుండా అది ముందుకెళ్తూ ఉంటుంది అంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు తిరుపతికి వచ్చే వాళ్ళు తెలుగు భక్తుల కన్నా అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లోనే తమిళ భక్తులు ఎక్కువ వస్తారు. అవును, వాళ్ళు ఎక్కువ వస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు భక్తుల కన్నా కూడా తమిళ భక్తులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ మేము రావద్దని చెప్తాం అనుకోండి, ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? మీరు అన్నామలై దేవుడిని అరుణాచలేశ్వరుడు అని అంటారు, మేము వెంకటేశ్వర స్వామిని పూజించే వెంకటేశ్వర స్వామి మీరు బాలాజీ అంటున్నారు. మిమ్మల్ని రేపు నుంచి మీరు బాలాజీ అంటారు, మీరెవరు? మీరు బాలాజీ అంటానికి వీల్లేదన్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే ఎక్కడ దాకా దారి తీస్తుంది?
డెఫినెట్ గా కంటిన్యూ చేద్దాం అందుకే శ్రీరామ్ కదా గారు. నేను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇమీడియట్ గా ఈ విషయం మీద స్పందించకపోతే ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారుతుంది, దేశవ్యాప్తంగా దీని మీద చర్చకి దారి తీస్తుంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూని మేము ముందుకు తీసుకెళ్తాం, అవసరమైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సనాతన ధర్మం కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు పొద్దున స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయి దీని మీద. కాబట్టి ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ జరగకుండా ముందు మేము 2 రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం. ఇమ్మీడియట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అందరికన్నా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇమ్మీడియట్ గా దీని మీద కంట్రోల్ చేయాలి, కలెక్టర్ ని కంట్రోల్ చేయాలి, పోలీసులు కంట్రోల్ చేయాలి. లేకపోతే మాత్రం మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో, మీరు తమిళ్ అంటే కనుక మేము తెలుగు అంటే కొన్ని వేల మంది తమిళులు తిరుపతి నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, తిరుమల దేవాలయం నుంచి పూజలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, కంటిన్యూ చేద్దాం. మధుబాబు గారు, సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ప్రాంతీయవాదం, ప్రాంతీయ అభిమానం, ప్రాంతీయ భాష మీద అందరికీ మమకారం, ఇవన్నీ ఎవరు తప్పట్టాల్సిన అంశాలు ఏం కాదు. మరీ ఇంత గంగవెర్లు ఎత్తుతుంటే ఎలా చూడాలి? ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మీద, ఇతర తెలుగు వారి మీద, తెలుగు భాష మీద దాడులు చేస్తామంటే అంతవరకు సమంజసం. అసలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇందాక దుర్గా శ్రీరామ్ గారు చెప్పారు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతలా పోరాడతారో, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు సనాతన సాంప్రదాయం కాపాడేందుకు. సో ఈ విధంగా దాడులు జరుగుతుంటే మరి ఎలా అరికడతారని ప్రశ్నిస్తున్నారు. సార్ నమస్తే సార్, ప్యానల్ అందరికి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. సార్ ఇది వాయిస్ రిపీట్ అవుతుంది? లేదు, మాకు క్లారిటీగా ఉంది, చెప్పండి. ముందుగా అరుణాచలం సార్, ఇక్కడ తమిళన్స్ తిరువన్నామలై అంటారు, తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు. ఈ రెండింటికి మధ్యలోనే చాలా వివాదం జరుగుతుంది సార్. వాళ్ళు అరుణాచలం అనే పేరే ఎత్తద్దని వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. మనము ఓన్లీ తిరువన్నామలై చెప్పంటారు. మనము చాగంటి గారే దీనికి మొత్తానికి మూల కారకులు. అంటే అరుణాచల విశిష్టతను చెప్పింది ఎవరంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా మన చాగంటి గారు. అంటే అరుణాచలం అనేది ఎలా ఒకసారి చెప్పాడు, అది ఆ ఊసు కూడా లేదు తిరువన్నామలై అనేసి. ఒకప్పుడు నిజమే, అరుణాచలం అనే దాని గురించి చాగంటి గారు చాలా అద్భుతంగా చెప్పేవారు. అది విని పౌర్ణమికి ఒక 10 లక్షల మంది జనం అక్కడికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేది అలవాటు అయిపోయింది. ఆ గిరి ప్రదక్షిణ అలవాటయ్యి ఎప్పుడైతే తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్ళడం మొదలు పెట్టారో అక్కడికి మన తెలుగు వాళ్ళు చాలా మంది అంటే ఫుడ్ కి ఇబ్బంది అయినా, అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా, తెలుగు భాషలో ఇబ్బంది అయినా మన తెలుగు వాళ్ళు ఎందుకంటే మాకు కొద్దిగా మనకు నియరెస్ట్ అది. మన ఆంధ్రప్రదేశ్ కి కొద్దిగా జస్ట్ ఒక 2 hours అంతే, చిత్తూరు నుంచి ఒక 2.5 hours అంతే. చాలా మంది సెటిల్ అవుతున్నారు ఇప్పుడు. ఇది వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఒక విధంగా. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, తెలుగు వాళ్ళు అంటే పని వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనే ఒక ఒక్కడ బుద్ధి వాళ్ళు స్టార్ట్ అయింది. ఫస్ట్ గవర్నమెంట్ మన దీనికంతా కారణం గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ శుభ్రంగా ఉంటే ఇవన్నీ ఉండవు. ఫస్ట్ గవర్నమెంట్ ఇక్కడ తెలుగు తమిళ అనే వివక్ష ఒక గవర్నమెంట్ ఉండొచ్చా? ఇప్పుడు దాదాపు ఎన్నో వేల సంవత్సరాలుగా తిరుమల ఉంది. ఇక్కడ తమిళనాడు భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు తిరుమలకి. అవును, చాలా ఎక్కువ వస్తుంటారు. అసలు పెరటాసి మాసం అనేది చాలా ఫేమస్ అనమాట. పెరటాసి మాసం స్వామివారి బ్రహ్మోత్సవాలు వస్తాయి, శనివారాలు వస్తాయి. వాటికి తమిళలు మెట్ల పూజ చేస్తారు, నడుచుకుని వెళ్తారు ఇక్కడ నుంచి. అసలు మదురై, చెన్నై, తమిళనాడు నుంచి నడుచుకొచ్చే భక్తులు ఎక్కువ. తమిళనాడు నుంచి నడుచుకుని వస్తారు స్వామి మా వెంకటేశ్వర స్వామి కోసం. వాళ్ళకి తెలుగు వాళ్ళైన మేము తగిన మంచినీరు, మజ్జిగ, భోజనాల సదుపాయాలు చేస్తారు. మేమంతా అలిపిరి దగ్గర, తిరుత్తణి దగ్గర, తిరుత్తణి బార్డర్ పుత్తూరు నగిరి దగ్గర వాళ్ళకందరికీ మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం. తమిళ నుండి మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. కాబట్టే వాళ్ళు ఇంత ఫ్రీగా వాళ్ళ సొంత గుడికి వచ్చి వెళ్తున్నారు మా ఊళ్ళో తిరుమలకి. దాదాపు తిరుమలలో అంతా తమిళ సంప్రదాయమే ఎక్కువ ఉంది. స్వామివారి ప్రార్థనలు కూడా తమిళలోనే మాట్లాడతారు. అసలు గోపురాల మీద కూడా తమిళదే ఉంటుంది. అంతా లిఖితాలంతా కూడా తమిళ్లో ఉంటాయి. మేమంత గౌరవించి అంత చేసేటప్పుడు మీరు పక్కన రాష్ట్రం ఉండి మీకు ఇంకా ఆదాయం పెరిగింది, మీ టెంపుల్ డెవలప్ అయింది, అక్కడ ప్రజలకి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అటువంటి మంచిదాన్ని వదిలేసి తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు పేరు పెట్టకూడదు, తెలుగు బోర్డు పెట్టకూడదు. వచ్చే 10 లక్షల్లో ఎక్కువ తెలుగు వాళ్ళు వస్తున్నారు అక్కడికి. తెలుగు వాళ్ళే ఎక్కువ గిరి ప్రదక్షిణకు వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ కోసం మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా చిన్న బోర్డులు పెట్టినా, ఒక బస్సు మీద ఒక బోర్డు తెలుగులో ఒక బోర్డు రాసినా కూడా కండక్టర్ సస్పెండ్ చేయారట. అరుణాచలం అనే ఒక బోర్డు పెడితే బస్సుకి కండక్టర్ సస్పెండ్ చేశారు. అవును,
అవి ఇప్పుడు లేటెస్ట్ గా చూడండి, మా ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పోలీసులు అంటే వాళ్ళకి ఎంత ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళకి. తెలుగు వాళ్ళు మొన్న ఒక అబ్బాయి ఒక భక్తుని చంపేశారు, డబ్బు ఇవ్వలేదని చంపేశారు ఒక పిల్లోడిని. అవును, గిరి ప్రదర్శన చేస్తుంటే కూడా బైక్ మీద వచ్చే ఇద్దరు యువకులు కొట్టి మరీ దాడి చేస్తారుగా. అంటే అక్కడ గవర్నమెంట్ ఉంది అసలు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అది తిరుమల. ఇప్పుడు మేము తిరుమలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, తిరుమలకు రోజు 70-80 వేల మంది వస్తున్నారని ప్రతిరోజు ఎంత జాగ్రత్త తీసుకుంటే అది అంత బాగుంది. ఇప్పుడు తిరుమల ప్రతి భక్తుడు వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకుని హ్యాపీగా ఫ్రీ భోజనం చేసి, అది మా గుణం. అది మన ఇంటికి అంతెందుకండి, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తున్నారంటే గెస్ట్ కింద లెక్క, వాళ్ళు ఎంత గౌరవంగా చూసి పంపించాలి. అదే వర్తిస్తుంది కదా ఇతర రాష్ట్రాలకు కూడా. మేము చాలా ఓపికగా వాళ్ళకి గౌరవిస్తున్నాము ఈ రోజు కూడా. ఎందుకంటే ఎవరో కొందరు తీసినాక అందరినీ మేము చేయలేము, మేము గౌరవిస్తాము. కానీ మా భద్రత కూడా అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. అక్కడ ఇంకా తెలుగు వారికి ఇంక ఏదైనా ప్రమాదం, ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా అందులో తప్పు లేదు, మేమేమి చెడగనోళం కాదు. రైట్, అజయ్ కుమార్ గారు తప్పు చేస్తే మేము కూడా దానికైతే తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించాలా, అన్ని గవర్నమెంట్ స్పందించాలా. తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించాలా, తమిళనాడు గవర్నమెంట్ స్పందించాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్పందించాలి దీని మీద. ఎందుకంటే రేపు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది సార్. ఈ పక్క రాష్ట్రాల్లో ఇలాంటి విభేదాలు వచ్చాయంటే, ఇంతకుముందు క్రైస్తవులు, అదే మన ఈశ్వర భక్తులు వైష్ణవులకి వీళ్ళకి ఉన్నట్టు, శైవులకు ఉన్నట్టు పెద్ద యుద్ధాలు జరిగిన అప్పట్లో అలాంటి ప్రమాదం కూడా పొంచి ఉంది ఇప్పుడు. ఎందుకంటే భక్తి మన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు తిరువణామలై, లక్షల మంది వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఈ ఊరు బాధితులు కూడా సార్ కంటిన్యూ చేద్దాం. అజయ్ గారు కూడా తీసుకున్నాక వాళ్ళ వాయిస్లు తీసుకుని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అజయ్ గారు, సో మీరు ఎలా కనిపిస్తోంది ఇప్పుడు తెలుగు ప్రజలు అరుణాచలంలో ఉండకూడదు అంటే నిజంగా అక్కడ వ్యాపారంలో పోటీ విద్వేషానికి కారణంగా కనిపిస్తోందా, లేదా భాషా ప్రయుక్తంగా ఈ నేపథ్యంలో దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి గిరిబాబు గారికి, విశ్లేషకులు గారికి, మదన్న గారికి, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక దురాలోచన, దురదృష్టకరమైన ఆలోచన. ఇది మన ఇతిహాసాల్లో, రామాయణ భారతాల్లో కూడా అంటే ధర్మం అన్నది చాలా సూక్ష్మమైనది. ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పట్టుకోకపోతే ఏం జరుగుతుందన్నది భారతం అర్థమయ్యేలా చెప్పినప్పటికీ కూడా మన భారత సమాజంలో ఇప్పటికీ కూడా చాలా అంతరాలు ఏదో ఒక రకంగా కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాన్ని ఆర్టికల్ 370ని రద్దు చేసి పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం చేసి దానికి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్లి మనం వ్యాపారాలు చేసుకోవచ్చు, స్థిర నివాసాలు ఏర్పరచుకోవచ్చు అని గొప్ప చట్టాలు తెచ్చుకున్నటువంటి ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. నేను తెలుగు వాణ్ణి, నా తెలుగు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా నాకు బాధ కలుగుతుంది, దాని మీద స్పందించాలనిపిస్తుంది, అంతకు మించి ఉద్యమం కూడా చేయాలనిపిస్తుంది. సో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. అయితే సమాజంలో చెడు తక్కువగా ఉంటుంది, మంచి ఎక్కువగా ఉంటుంది. కొందరు వ్యక్తులు చేసేటువంటి స్వప్రయోజనాల కోసం, అంటే ఎవరైతే మెచ్యూర్ పర్సన్ నుండి విజ్ఞానంతో ఉంటారో, అవగాహనతో ఉంటారో వాళ్ళెవరు ఇలాంటి పనులు చేయరు సార్. కొందరు వ్యక్తులు స్వలాభం కోసం నేను బతికితే చాలు, నేను బాగుంటే చాలు, ఎవరేమైపోతే నాకెందుకు అన్న చిన్నపాటి ఆలోచనలు, సూక్ష్మ ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గర నుంచే ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. ఇంతకు ముందు మన విశ్లేషకులు గారు చెప్పినట్టుగా శ్రీరామ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంగా కలిసి ఉండేది. అప్పుడు తమిళంలో మనం కలిపి ఒక ప్రెసిడెన్సీలోనే ఉండేవాళ్ళం, ఒక పాలనలోనే ఉండేవాళ్ళం. అప్పుడు తమిళ ఆధిపత్యం పెరిగిందన్న అభిప్రాయం చాలా బలంగా ఉండేది. ఆ తర్వాత రోజుల్లో మన పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఉద్యమ ఫలితంగా సపరేట్ తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం రావడం, తర్వాత సినిమా ఫీల్డ్ తరలి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే
రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలే ఇవన్నీ కూడా. ఈ సమస్యను సృష్టించిన వాళ్ళు ఎవరన్నది ఆ మూలాల్లోకి వెళ్లి వెతికితే వాళ్ళు నిజంగా చాలా స్వార్థపరులు అయి ఉంటారు, లేదా చిన్న స్థాయి ఆలోచనలు చేసే వ్యక్తులే అయి ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ అనాలోచిత నిర్ణయం వల్ల మొదలుపెట్టినటువంటి ఈ సమస్య ఈ రోజు 2 రాష్ట్రాల్లో 2 సంప్రదాయాలకి, 2 భాషలకి, 2 భావ సారూప్యత అంటే పరస్పర విరుద్ధంగా మారిపోయి తీవ్రమైన పరిస్థితులు ఎదురైపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా తిరుపతికి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కారణం ఏంటంటే తిరుపతి బార్డర్ డిస్ట్రిక్ట్స్ గా ఉండడం తమిళనాడుకి. తిరుపతికి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, దేశంలో అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం, ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవును, ఎందుకంటే ఇదివరకంటే తిరుపతి వెళ్తే కంచి వెళ్ళి బంగారుపల్లి ఇలాంటి ముట్టుకొస్తే అలాగా పొందరపాలు. కానీ అరుణాచలం గురించి ఈ మధ్య కాలంలో మరి విపరీతంగా పెరిగింది కదండి. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా దాన్ని కూడా టూర్ లో భాగం చేసుకుంటున్నారు. ప్రతి పర్యాటకుడు కూడా దాన్ని కూడా మొత్తం 40% మంది జనాభా తెలుగు వాళ్ళు. చెన్నైలో 40% మంది జనాభా తెలుగు వాళ్ళు. కారణం ఏంటంటే ఇంతకు ముందు మనం అంతా కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అక్కడే ఎక్కువగా స్థిర నివాసాలు ఏర్పరచుకొని వ్యాపారాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కోయంబత్తూరులో కూడా తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది, మదురైలో ఉంది. ఇట్లా మన చెన్నైకి చుట్టుపక్కల ఉన్నటువంటి 7 జిల్లాలలో కూడా తెలుగు వారి సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. తిరుత్తని, తిరువళ్ళూరు, ఇటువంటి చెంగల్పట్టు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా. అయితే ఇక్కడ కొందరు స్వార్థపరులు అంటే ఇది వ్యాపారం కోసం జరిగిన అంశంగా కనిపిస్తా ఉందా, లేకపోతే ఒక 5-6 నెలల్లో జరగబోయే తమిళనాడు ఎన్నికలకి మేమంతా తమిళుల్ని ఏకీకృతం చేసుకోవడం కోసం చేసే భాగంగా ఎవరైనా కుట్ర పన్నారా అనే అంశం కూడా దీంట్లో దాగి. ఎందుకంటే ప్రతి ఉద్యమం వెనకాల ఒక స్వలాభము, ఒక కుట్ర అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దీన్ని మన రాజ్యాంగం అనేది పటిష్టమైంది కాబట్టి, మన రాజ్యాంగం వీటిని పరిరక్షిస్తుంది కాబట్టి, ఏవైతే ఇప్పుడు అధికార భాషగా గుర్తింపబడినటువంటి తెలుగు భాష ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునే పరిస్థితి ఉంటే, మన భారతదేశంలో అంతర్భాగమైన పక్క రాష్ట్రంలో మన తెలుగు భాషతో నేమ్ బోర్డు ఉండకూడదంటే ఈ ఎంత దారుణమైన అంశం ఇది. ఇక్కడ కూడా చాలా వాటికి తమిళ పేర్లు ఉంటాయి. అంటే నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తానన్న అంశము ఎవరో ఒక చెడ్డ వ్యక్తి క్రియేట్ చేయడం వల్ల జరిగింది. ఇది ఎవరు ఎఫెక్ట్ అవుతారు? తిరుపతిలో ఉన్న అతి సామాన్యులు, ఏ పాప పుణ్యం తెలియనటువంటి తమిళులు రేపు ఎఫెక్ట్ కాబోతారు. ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ వాళ్ళకి స్థిర నివాసాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు, అన్ని విధాలుగానే ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. అంతా ఒక కానీ ఇక్కడ ఏమవుతుందంటే అజయ్ గారు అంటే ఏమవుతుందంటే ఇక్కడ సరే ఇక్కడ మనకి ఎప్పుడు దాడులు జరగలేదు, కానీ అక్కడ దాడులు జరిగిన వరుసగా జరుగుతున్నా ఎందుకు అక్కడ రక్షించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా, అక్కడ లోకల్గా ఉండే ఇప్పుడు భక్తులు అరుణాచల్ వెళ్తారంటే కనీసం దేవస్థాన కమిటీలు పట్టించుకోకుండా, ఎవరు పట్టించుకోకుండా ఇలా గాలి కుదిలేస్తే ఇంక రక్షణ ఏది అనే భయం ఒక పక్క ఉంటుంది. కానీ కొంతమందికి ఎమోషనల్ గా ఉంటుంది అరుణాచల్ దర్శించుకోవాలి. ఈ భయాలతోటి మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడిన విషయాలు కూడా అవే. వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, ముఖ్యమంత్రులు వెంటనే మాట్లాడాలి, కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఈ సమస్యని పెరగకుండా ఎక్కడికెక్కడికి అణచివేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ గా ఖచ్చితంగా ఉంది. కంటిన్యూ చేద్దాం. గిరిబాబు గారు, అసలు ప్రజల మధ్య స్నేహ సంబంధాలకి దీనికి ఒక సమన్వయ కమిటీ లాగా వేయాలి. సమన్వయ కమిటీ లాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అక్కడ ఆ సమస్యను ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి, గుర్తించి వాళ్ళతో చర్చలు జరపాలి. జరిగిన తప్పిదానికి మన తెలుగు మహిళని అంత దారుణంగా పోలీసులే రేప్ చేస్తే, కంచె చేను వేస్తే కాపాడేవాడు ఎవరన్నా, పోలీసులే అంత దారుణానికి ఒడిగట్టినప్పుడు మనలో సహజంగా కోపాలు వస్తాయి. ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు కొంతమంది ఒంటరిగా వెళ్ళే వాళ్ళంటారు, పైగా తల్లితో వెళ్ళిన ఆవిడ తల్లితో కలిసి వెళ్ళారట. అత్యంత దారుణం సార్. అలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. అందుకే గరికపాటి గారు కూడా ఈ మధ్య దీని మీద మాట్లాడుతూ, మీరు పౌర్ణమికి ఆ శివాలయానికి వెళితేనే మేలు జరుగుతుంది అనుకోవడం మీ పొరపాటు. ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన ఊర్లో, మన ప్రాంతంలో ఉన్న ఏ శివాలయానికి వెళ్ళినా అదే దేవుడు. మీరు పౌర్ణమికి అక్కడికి వెళ్ళి మీరు
మీ యొక్క మొక్కులో ఏవో తీర్చుకోండి తప్ప ఇట్లాంటి ఊరికే అక్కడికి పోయి స్టాంప్ పేట్ జరగడం ఇవన్నీ కూడా వద్దని కూడా ఆయన కూడా ఒక సూచన చేయడం జరిగింది. రైట్, అసలు ఏం జరుగుతుందో కంటిన్యూ చేద్దాం. అజయ్ గారు కంటిన్యూ చేద్దాం. అసలు ఏం జరుగుతుందంటే భాష విద్వేషాలు రెచ్చగొట్టి నాయకులను బాగుపడాలనుకుంటున్నారా? అసలు బీఎన్ఎస్ గిరిబాబు గారు షార్ట్ బ్రేక్ తీసుకుని గిరిబాబు గారు, తెలంగాణలో చూస్తాం మనం మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఒక సామాన్య పార్కింగ్ దగ్గర మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉద్యమానికి దారితీస్తుందో, ఎంత ఉద్రిక్తత ఏర్పడ్డాయో చూస్తాం. అంటే ఇలా ఒక చిన్న ఇష్యూ పెద్ద స్థాయిలో లేచిపోతుంటే అక్కడ ఉద్యమాలకి దారితీస్తుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిజంగా ఇందాక అజయ్ గారు అన్నట్టుగా త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో స్థానికంగా సెంటిమెంట్ రేపాలని ఎవరైనా భాష విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నాయకులు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందని మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు ముందుగా డిబేట్ లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ యొక్క తిరువన్నామలై అంశాన్ని రెండు రకాలు చూడాలి మనం. తిరువన్నామలై అనేది మొదటి నుంచి కూడా తమిళ వ్యవహారిక భాషలో తిరువన్నామలైగా ఉండేది. గడిచిన ఒక 15-20 సంవత్సరాలకు మాత్రమే అరుణాచలం అనే పేరుతో పిలువబడతాం. అవును, అక్కడ స్వామి అరుణాచలేశ్వరుడుగా ఉంటాడు. అగ్నిలింగంగా ఆయన భక్తులకు దర్శనం ఇచ్చాడు. పంచభూతాల్లో కాళహస్త్రి ఎలాగైతే మనకు వాయులింగం ఉందో అదే తమిళనాడులో జలలింగం ఉంది, అదే తమిళనాడులో అగ్నిలింగం కూడా ఉంది. మనం అగ్నిలింగాన్ని కొలుస్తాం. అరుణాచలం అనేది అరుణాచలేశ్వరుడుగా ఆయన కొలుస్తారు. ఆ ఊరికే అరుణాచలం అనే పేరు కూడా తమిళ వ్యవహారిక భాషలో లేదు. మరీ ముఖ్యంగా ఒక 25 ఏళ్ల ముందు నుంచి కూడా నేను దీన్ని కంటిన్యూగా తిరువన్నామలైని నేను రెగ్యులర్ గా వెళ్ళొస్తా ఉంటాను, నేను ఫాలో అవుతుంటాను. మొదట్లో మేము వెళ్ళి అక్కడ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మేము వెళ్ళి కవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేది విచిత్రంగా కొత్తగా అనిపించింది నాకు ఆ టైంలో. తిరువన్నామలైలో ఉండే ప్రజలు అతి కొద్ది మంది, ఒక 100 మందో 50 మందో మాత్రమే పౌర్ణమి సమయంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే రాను రాను భక్తుల సంఖ్య పెరిగింది, గణనీయంగా పెరిగింది అన్న మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడైందంటే పౌర్ణమి పర్వదినాలలో 10 లక్షలుగా రావడము, విశిష్టమైన పౌర్ణమి దినాలలో అది 15 లక్షలు 20 లక్షలుగా అయిపోవడం కూడా జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున తిరువన్నామలైలో ఉండేటువంటి రెసిడెంట్స్, అక్కడ నివసించే ప్రజలు వణికిపోతారు. ఇది నేను స్వయంగా అడిగి తెలుసుకునింది. అంటే వాళ్ళు దీనికి ఎందుకు వణికిపోతారు అంటే, తిరువన్నామలై ఊర్లో నుంచి బయటకి వెళ్లాలన్నా పౌర్ణమి రోజు అదే పౌర్ణమి రోజు బయట ప్రాంతంకి వచ్చి తిరుగు అరుణాచలంకి తిరువన్నామలైకి వెళ్లాలన్నా వాళ్ళ ఒక పెద్ద ప్రవాసనం, ఒక యుద్ధం చేసి వెళ్ళాలి. ఎందుకంటే 20 కిలోమీటర్ల ముందుగానే వాహనాలన్నీ ఆపేసి అక్కడి నుంచి వెహికల్స్ లో అలో చేయకుండా ఆపితేనే అంత కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే భక్తి పరాకాష్ట చేరిపోయింది ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, గిరి ప్రదక్షిణ అనేది ఒకప్పుడు భక్తితో చేసేవాళ్ళు, ఇప్పుడు అది ప్యాషన్ గా మారిపోయింది. నేనేదో విమర్శించడం చెప్పడం లేదు. ఇది తమిళనాడు భక్తులు చాలా తక్కువ వెళ్తారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఏదైతే ఆంధ్ర ప్రాంతం దగ్గరగా ఉందో ఈ ఏరియా, ఆంధ్రప్రదేశ్ లో అటు విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి ఇటు చిత్తూరు జిల్లా జనం వరకు విపరీతంగా వెళ్తారు, ఇందులో అనుమానమే లేదు. అయితే తమిళ భక్తులు తక్కువ వచ్చేటువంటి ఈ గిరి ప్రదక్షిణం రోజు ఆ తిరువన్నామలై ఊరు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంటే, ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ పౌర్ణమి నేను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక విశిష్ట పౌర్ణమి రోజు వాళ్ళ అంచనా ప్రకారం 20 లక్షల మంది వచ్చారు, దాదాపు 10 లక్షల మంది వెనక్కి వెళ్ళిపోయారని కూడా లెక్క చెప్పారు. అక్కడ ప్రభుత్వాలు మనకు సహకరించలేదా, జాగ్రత్త తీసుకోలేదా అంటే అవి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు తెలిసిన ఉద్యోగులనే తిరువన్నామలై ఆలయంలో ఉద్యోగంలో విధులు నిర్వహించినట్టుగా వేశారు. అక్కడ తెలుగు తెలిసిన వాళ్ళనే కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కోసం ఆ ఉద్యోగస్తుని కూడా తెలుగు తెలిసిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు విధులు నిర్వహించడానికి వేసేవాళ్ళు. ఆలయంలో కూడా అతి పెద్ద ఆలయం అది చోళ రాజుల కాలంలో నిర్మించినట్టు ఆలయం, అది 9వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆలయం. ఇది ఇప్పుడు కొత్తగా కట్టిన ఆలయం కాదు. దాన్ని మన విజయనగర రాజులు దాన్ని విస్తరించారు ఆలయాన్ని. తిరువన్నామలై జనాభా అంతా కలిపితే కూడా 2 లక్షలు. ఈ 2 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సుమారు ఒక నెలకు ఒకసారి పౌర్ణమి పేరుతో లక్షల మంది తొక్కేస్తున్నారు. మాకు ఈ ఆదాయమే వద్దు అంటున్నారు. మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, ఆ యొక్క భక్తుల యొక్క అవసరాల గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్పేది ఏంటంటే, ఆదాయం వాళ్ళకి ఏ విధంగా రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఆదాయమే వద్దు, ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అది తిరువన్నామలై అనేది చిన్న ప్రాంతం కాదు, అది ఒక ఎస్టాబ్లిష్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. కాబట్టి మాకు మీరు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు, మాకు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అద్భుతమైన డ్యామ్ ఉంది, నీళ్లున్నాయి, భక్తులుగా మీరు రండి, దర్శనం చేసుకోండి, మీకేం కావాలో సదుపాయాలు చేస్తాం. అయితే ఇక్కడ సత్రాలు నిర్మిస్తామని, హోమ్ స్టేలు పెడతామని, ఆశ్రమాలు పెడతామని మీరంతా వచ్చి ఇక్కడ దిగేస్తే మా యొక్క తమిళుల ఉనికి కోల్పోతాము. ముఖ్యంగా
సీమాన్ అనే ఒక తమిళ ఉద్యమ నేత, ఆయన నాన్ తమిళ టచ్ అని మన తమిళ పార్టీ ఆయన అధ్యక్షుడు, ఆయన ఈ వివాదాన్ని, ఈ అంశాన్ని వాళ్ళకు అనుకూలంగా లేవనెత్తింది. మీరు చెప్పినట్టుగా కలెక్టరు బోర్డులు తీయడానికి కూడా కారణం ఏంటంటే, అక్కడ స్థానికంగా ఉండేటువంటి తిరువన్నామలైలోని వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం అంతా పోల్చుకుంటే ఒక 30% మాత్రమే తమిళులు చేశారు, 70% మంది మీరు చేసినారు ఇక్కడ వ్యాపారము. హోటళ్ళు కావచ్చు, హోమ్ స్టేలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్స్ కూడా మన వాళ్ళే పెట్టారు అక్కడ. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, తిరుమలకి తిరువన్నామలకి రెండింటిని పోల్చడం కరెక్ట్ కాదు. తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఆలయం. ఇది ఇక్కడ ఆలయంకి వస్తారు, వెళ్తారు, పోతారు. ఇక్కడ తిరుమలలో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరు కొనడానికి లేదు. తిరువన్నామలలా కాదు, మీరు కూడా రేపు వెళ్ళి తిరువన్నామలలో ఒక 100 అంకణాలు, 200 అంకణాలు, 1000 గజాలు కొనుక్కోవచ్చు, కొని అక్కడ సత్రం కట్టచ్చు. కాబట్టి అక్కడ ఏమి నిబంధనలు ఏమి లేవు. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే, ఇక్కడ మా ఉనికి మేము కోల్పోతున్నాము, మీ యొక్క తమిళలో ప్రభావాన్ని మీరు తగ్గించేస్తున్నారు, మా అస్తిత్వానికే ప్రమాదం వస్తా ఉంది అనేది వాళ్ళ యొక్క వాదన. ఏది ఏమైనా భక్తిని, అటు తమిళ భాషా అభిమానాన్ని రెండింటి కలపకూడదు. భక్తి వేరు, ప్రాంతీయ అభిమానం వేరు. వాళ్ళు తమిళలో అంటే మెయిన్ ఇక్కడ ఎక్కడ వస్తుంటే దాడులు ఇప్పటి వరకు లేదు కదా, గతంలో వెళ్ళారు దాడులు లేవు కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు బయటకు రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా దాడులు చేసి భయపెట్టడం దేనికి? ఖచ్చితంగా దీన్ని మనం వ్యతిరేకించాలా. ఎందుకంటే భక్తులుగా వాడు భారతదేశంలో ఏ ప్రాంతానికన్నా పోవచ్చు. అంటే ఇక్కడ తమిళ వాళ్లే రావాలి, అక్కడ తెలుగు వాళ్లే రావాలి, హిందీ వాళ్లే పోవాలనడానికి లేదు. ఒక భారతీయుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అది ఒక హక్కు. అది అతను ఏ ప్రాంతం పోవచ్చు, తన మత విశ్వాసాన్ని ఎక్కడన్నా వ్యక్తపరచుకోవచ్చు. ఒక ముస్లిం అయితే ఒక నచ్చిన దర్గాకి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ అయితే నచ్చిన చర్చికి వెళ్తాడు. మనము హిందూ దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనకు. ఆ ఎక్కువ మంది ఉండే క్రమంలో ఈ తిరువన్నామలై గడిచిన 10 ఏళ్లుగానేనండి, 10 ఏళ్ల ముందు కూడా చాలా తక్కువ ఉండేది. గారు తన ప్రవచనాలలో అరుణాచల మహేశ్వరం చెప్పడము, ఆ ప్రభావంతోనే ఇక్కడికి ఎక్కువ వెళ్ళడం. అంతకుముందు రమణ మహర్షి ఆశ్రమంకు మాత్రమే వెళ్ళేవాళ్ళు, మీరు గుర్తుందో లేదు. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా పెద్దగా ప్రచురణ లేదండి. ఆశ్రమం తిరువన్నామల వెళ్తే, అరుణాచలం వెళితే అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఉండి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు తప్పితే ఇంత ప్రాచుర్యం అయితే గిరి ప్రదక్షిణ. అదే ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి రూల్స్ లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు, ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎవరైనా వెళ్ళి ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అని. సో అలా న్యాయపరంగా సమ్మతమైనప్పుడు, సో నిజంగా వాళ్ళు అస్తిత్వం కోల్పోతున్నాము లేదా స్థానికులకు లేదు అనుకున్నప్పుడు దాని ప్రకారం వాళ్ళు పోరాటం చేస్తే మంచిది. కానీ ఇలా దాడులు చేసి మీరు ఇక్కడ వ్యాపారాలే ఇక్కడ ప్రధాన కారణం అవుతున్నాయా దాడులకి? ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉద్యమాలు చేసుకోవాలి. కానీ ఇలా తెలుగు వాళ్ళ మీద దాడులు ఇలా అందులో భాగమే ఇది ఒక వాళ్ళు ఎంచుకున్న మార్గం. భయపెట్టడం అంటే, ఇక్కడ వ్యాపారస్తులుగా వచ్చే వాళ్ళు మీరు వ్యాపారం చెయ్యొద్దండి, భక్తితో రండి, దేవుణ్ణి దర్శించుకోండి, మేము పెట్టిన తిండి తినండి, మేము ఇచ్చిన రూమ్ లో ఉండండి, మేము చెప్పినంత ధర చెల్లించి ఆటోల్లో టాక్సీల్లో తిరగండి, మళ్ళీ మీ ఊరికి పోండి అనేది వాళ్ళ వాదన. అది కరెక్ట్ కాదు, దాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే ఒక భారతీయుడిగా నేను ఏ రాష్ట్రంలో పోయినా నేను వ్యాపారం చేయొచ్చు, అది నాకేం హక్కు. అది నేను హక్కు. నేను అక్కడ నిబంధనలు వ్యతిరేకించి అతిక్రమిస్తే నా పేరు చట్టపరం చర్యలు తీసుకోవచ్చు తప్పితే ఇలా తెలుగు వాళ్ళు చేయకూడదు అంటే, అదే తెలుగు వాడు డబ్బు పెట్టి తమిళ వాడి దగ్గర వ్యాపారం చేయొచ్చా? వాడి పేరుతో నేను వ్యాపారం చేస్తే మీకు అనుకూలమేనా? అది కూడా నాకే కదా లాభము. ఇక్కడ లాభాపేక్ష కంటే కూడా తెలుగు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చాలా మంది స్వచ్ఛంద భక్తులు అని చెప్పాలి వీళ్ళందరూ. ఎందుకంటే వ్యాపార దృక్పథాన్ని పక్కన పెట్టి తక్కువ ధరకు వాళ్ళకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారండి. అన్నదానం చేస్తారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, చాలా కల్పిస్తున్నారు. అక్కడ కూడా చూసాం కదా. ఒక్క రోజు అరుణాచలంకి వచ్చే భక్తుల సంఖ్య, పౌర్ణమి వదిలేసేయండి, పౌర్ణమి 10 లక్షలు అవి మనం కౌంట్ చేయలేము. ఒక రోజు సరాసరిగా అరుణాచలంకి వచ్చే భక్తులు ఒక 20 నుంచి 25,000 మంది కనుక తీసుకుంటే దాంట్లో 20,000 మంది తెలుగు భక్తులు ఉన్నారు. ఇది తెలంగాణ ఆంధ్ర పక్కన పెడితే 20,000 మంది అంటే సింహభాగం మనమే ఉన్నాం. ఆలయంలో కూడా ఆలయ చుట్టుపక్కల కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఎందుకంటే షాపులు ఒకప్పుడు తమిళ వాళ్ళవే ఉండేటివి, ఇప్పుడు ఆలయం చుట్టుపట్లు కూడా మన తెలుగు వాళ్ళవే. వాళ్ళకి అదొక అసంతృప్తి, వాళ్ళకి ఒక తెలియని ఒక బాధ, మన మీద అసూయ ద్వేషం కరిగిపోవడం ఇది కూడా కారణం. మీరు వచ్చి మా ఊరిని మొత్తం తొక్కి పడేసిపోతున్నారు, మీరు చేసే వ్యాపారం అంతా మీరు చేసుకుంటున్నారు, లాభాలు మీరు తీసుకుంటున్నారు అనేది. కానీ దీన్ని మనము ఒక భక్తుడిగా అయితే మనం దీన్ని ఒప్పుకోకూడదు. అలాగే
భక్తి కూడా మనకు ఒక పరిధిలో ఒక క్రమంలో ఉంటే బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా ప్రతిసారి పౌర్ణమికి వెళ్ళి ఆ ఫోటో తీసి స్టేటస్ లో పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి. భక్తితో పోయేవాడు ఖచ్చితంగా భక్తితోనే వెళ్తున్నాడు. గిరి ప్రదక్షిణ చాలా పవిత్రమైంది. అందులో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన కూడా చాలా దురదృష్టకరం. అది ఒక పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి చేయడము, నెక్స్ట్ అంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళ మీద సస్పెండ్ చేసింది. ఆ విధంగా మనం తప్పు పట్టడానికి లేదు. శ్రీరామ్ గారు, మీరు ఎప్పటి నుంచో హిందూ ధర్మాల కోసం పోరాడుతూ ఉంటారు. మీరు జర్నలిస్ట్ గా చాలా రోజులుగా మాకు పరిచయం ఉంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి శ్రీరామ్ గారు ఎలా చూడాలి? ఇప్పుడు ఇలాంటి నినాదాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపవా? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నవా? ఖచ్చితంగా దెబ్బతింటాయి. తర్వాత ముందు మన మిత్రుడు మాట్లాడిన దాంట్లో రెండు ఏంటంటే, ఒకటి వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు అంటే కరెక్ట్ కాదు. కొంచెం అసౌకర్యానికి ఖచ్చితంగా అసౌకర్యానికి గురవుతున్నారంటే ఓకే. ఎందుకంటే వెళ్ళేది అక్కడ భక్తుల్ని చూసి భయభ్రాంతులకు ఎందుకు గురవుతారు ఎవరైనా? అంటే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేసుకుంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోతారని భయభ్రాంతులు గురవుతున్నారంటగా చెప్తారు. మన అస్తిత్వం కోల్పోతామని వాళ్ళు భయపడుతున్నారు. ఒక్కసారిగా 10 లక్షల మంది జనము ఒక్కసారిగా నెలకోసారి మన ఊరు పడిపోతున్నారు. మన ఊరు ఒక నిమిషం గిరిబాబు గారు, శ్రీరామ్ గారు క్లారిటీ ఒక నిమిషం. మీరిద్దరు కానీ శ్రీరామ్ గారు ఎవరు మాట్లాడుతారు క్లారిటీ ఇద్దరు. శ్రీరామ్ గారు ఎస్. రెండోది అది ఫ్యాషన్ అయిపోయిన అక్కడికి వెళ్తాం అంటున్నారు. ఇది కూడా పొరపాటు మాట. భక్తితో వెళ్తారు కానీ అక్కడ ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి అనే 14 కిలోమీటర్లు కాళ్ళు గుచ్చుకుంటుంటే మీరు తిరిగారో లేదా? నేనైతే తిరిగాను గిరి ప్రదక్షిణ. కింద కాళ్ళకి గుచ్చుకుంటే ఆ తారు రోడ్డు మీద చిన్న చిన్న గులకరాలు ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి. సో అవన్నీ గుచ్చుకునేలాగా తిరిగి అదంతా చేయడం, తెల్లవారులు నిద్ర లేకుండా తిరిగి, ఇది ఫ్యాషన్ కోసం లేదు. ఫ్యాషన్ అనే మాట సరే కాదు. నేను ఆ పదాల గురించి ఒక నిమిషం గిరిబాబు గారు చెప్పారు. శ్రీరామ్ గారు ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటే, ఎందుకంటే ఇక్కడ ఇవి కొంచెం మనోభావాలకు సంబంధించిన అంశాలు కాబట్టి. ఎస్ శ్రీరామ్ గారు చెప్పండి. మిమ్మల్ని అందుకని ఆ రెండు పదాలు కరెక్ట్ కాదు. మూడోది ఏంటంటే ఆయన చెప్పిన విషయం అయితే కరెక్ట్. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది వెళ్తున్నారు, అక్కడ ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు, ఎక్కువ మంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి అంటే ఎక్కువ మంది వెళ్ళి కొన్ని అక్కడ ఆశ్రమాలు పెట్టడం కానీ హోటల్స్ పెట్టడం కానీ చేస్తే ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి. ఇదంతా అభివృద్ధిలో భాగంగా చూడాలి తప్ప దీన్ని వ్యతిరేకంగా మాకు అసలు మీ డబ్బులే వద్దు అంటే, అసలు తమిళనాడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అమెరికా నుంచి. మొత్తం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నారు, పంపించేద్దామా? ఇందాక ఇంకొక మిత్రుడు ఇంకొక మాట ఉన్నారు, తిరుమలకి అరుణాచలానికి కంపారిజన్ కరెక్ట్ కాదని. తిరుమలకి కాదండి, తిరుపతి గురించి తీసుకోండి మీరు. తిరుపతిలో అక్కడ ఏవైతే మనం అరుణాచలంలో హోటల్స్ బిజినెస్ మన వాళ్ళు చేస్తున్నారంటే, తిరుపతిలో హోటల్స్ బిజినెస్ తమిళ చేస్తున్నారు. అక్కడ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారంటే ఇక్కడ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ ఆశ్రమాలు పెడతారంటే ఇక్కడ ఆశ్రమాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే భక్తి ఎక్కడ ఉందో ఆ భక్తి ఉన్న చోట, లేదంటే ఎక్కువ మంది జనం వచ్చే చోట అది వ్యాపారంగా డెవలప్ అవుతుంది. దాన్ని మనమేం కాదంటానికి మనం లేము, అది సహజ పరిణామం. ఆ సహజ పరిణామాన్ని కాదంటే, మీరు అక్కడ కాదంటే మేము ఇక్కడ కాదంటాం. మీరు అక్కడ ఫుడ్ బిజినెస్ వద్దంటారా? తమ అరుణాచలంలో తెలుగు చేయకుండా తిరుపతిలో ఫుడ్ బిజినెస్ చేయకండి. హోటల్స్ మొత్తం బళ్ళని స్టాప్ చేసేయండి. మొత్తం రోడ్లన్నిటి బళ్ళన్ని పెట్టారు, ఇందులో తమిళ ఎక్కువ ఉన్నారు, అవన్నీ స్టాప్ చేయండి. చేస్తారా? అక్కడ రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఇక్కడ కూడా తిరుపతిలో రేట్లు పెరిగినాయి. మనం 100 ఏళ్ల క్రితం తిరుపతికి ఇప్పుడు తేడా ఉంది. ఎందుకు తమిళ వాళ్ళు వచ్చి ఇక్కడ మరి కొన్నారు, ల్యాండ్లు కొన్నారు, వాళ్ళందరూ ల్యాండ్ అమ్మేసి వెళ్ళిపోండి. అయితే ఇప్పుడు ఈ వాదన మనం సమర్థిద్దామా? ఈ వాదన మనం సమర్థిద్దామంటే దాని మీద మేము రెడీగా ఉన్నాం. మీరు ప్లీజ్ అవుతుంది శ్రీరామ్ గారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్తాను ఉండండి ఒక్క నిమిషం. ఇంకొకటి మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదేదో తమిళ వాదం, ఇదేదో కొంతమంది చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇందాక మన మిత్రుడు కూడా చెప్పాడు, నేను కూడా మళ్ళీ చెప్తున్నా. ఒక కండక్టర్ ని తమిళ ఆర్టీసీ కండక్టర్ ని సస్పెండ్ చేశారంటే ఎవరు సస్పెండ్ చేశారు? తమిళ వాదులు సస్పెండ్ చేశారా? అక్కడ ఎవరన్నా పార్టీ పెట్టుకున్నాడు సస్పెండ్ చేశారా? ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఎట్లా సస్పెండ్ చేస్తుందండి? అరుణాచలం అని బోర్డు ఉంటే ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటే ఈ కొమ్మక్కు వ్యవహారంలో ఖచ్చితంగా తమిళ ప్రభుత్వం బాధ్యత ఉంది, స్టాలిన్ పాత్ర ఉంది. దీన్ని కాదంటానికి ఎవరు? మనం క్లియర్ గా కనబడుతుంది, ఎవిడెన్స్ కనబడుతుంది. అరుణాచలం జరిగే వ్యవహారం వేరు. ఆర్టీసీ బస్సు కండక్టర్ ని మీరు, ఆర్టీసీ అంటే గవర్నమెంట్ మీరు ఎలా అక్కడ సస్పెండ్ చేశారా అరుణాచలం తెలితే? కాబట్టి ఇందులో తమిళ ప్రభుత్వం పాత్ర ఉన్నది, డిఎంకే ప్రభుత్వం పాత్ర ఉన్నది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల విషయంలో
వాళ్ళు ఏమన్నా కనుక పిచ్చి వేషాలు వేస్తే ఎలక్షన్ల కోసం తమిళందరినీ ఏకం చేద్దామని ప్రయత్నం చేస్తే ఇందాక మన మిత్రులందరూ చెప్పారు, మద్రాసు చుట్టూత 7 జిల్లాల్లో చాలా 40% ప్లస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ప్రతి చోట కూడా ఈ వీళ్ళకి వ్యతిరేకంగా తెలుగు భాషకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా మీరు చేసినా తెలుగు వాళ్ళ మీద దాడులు కానీ తెలుగు భాష మీద దాడులు చేస్తే తమిళనాడులో ఆ 7 జిల్లాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్న చోట తెలుగు వాళ్ళని నిలబెడతాం. అవసరమైతే తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు జాతి గౌరవం కోసం ఎక్కడ దాకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అంటే శ్రీరామ్ గారు, మీరు తెలుగు జాతి ఆత్మగౌరవం సంబంధించి అసలు గతం నుంచి ఎలా సినీ రంగం నుంచి రాష్ట్రాల వరకు ఏ స్థాయిలో ఎందుకు విడిపోయాం ప్రతిదీ చాలా ఇందాక మీరు బయటలో కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు యాక్షన్ తీసుకునే విధంగా ఎవరైనా నాయకుల్ని కలుస్తారా, మీరు కలిసే ప్రయత్నం చేస్తారా? మేము కలవాల్సిన అవసరం ఏంటండి? మేము కలవాల్సిన అవసరం ఏంటి? స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, స్టాలిన్ దీని మీద చర్యలు తీసుకోవాలా వద్దా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా లేదా? తెలంగాణకు చెందిన వ్యక్తి చనిపోయాడు, అక్కడ బాధ్యత ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉందా లేదా? మేము వెళ్ళి కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఓట్లేసి గెలిపించి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆ ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ ఉన్నాడు తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళు పట్టించుకోకపోతే ఎలాగా? కాబట్టి ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం నిజంగా మీ దగ్గర ఉందా లేదా ఇంకా తెలుగుదేశంలో? లేకపోతే చెప్పండి, తెలుగుదేశం తెలుగు జాతి ఆత్మగౌరవం ఎలా నిలబెట్టాలో మాకు తెలుసు. మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎక్కడ దాకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మమ్మల్ని రోడ్ల మీదకి రమ్మంటారా? మీరు దీని సమస్యను పరిష్కరిస్తారా? స్టాలిన్ గారితో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అయిపోయే పనిది. అలా కాదు, మాకు రాజకీయాలే కావాలనుకుంటే మీ రాజకీయాలకు 100 రెట్లు రాజకీయాలు చేయడం తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మాకు ఎన్టీ రామారావు గారు నేర్పారు, మాకు పొట్టి శ్రీరాములు గారు నేర్పారు. ఎక్కడ దాకా అవసరం తెలంగాణ తమిళనాడులో కనీసం 7 జిల్లాల్లో మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి చోట కూడా తెలుగు వాళ్ళని నిలబెడతాం. అవసరమైతే తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో నిలబెడతాం. అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది అప్పుడు. అందుకని తమాషాలు చేయదు, తెలుగు భాషతోటి తెలుగు వాళ్ళతోటి తమాషాలు చేయొద్దు. అది ముఖ్యమంత్రులకి చెప్తున్నాం, ఇటున్న ఆంధ్రప్రదేశ్ 2 ముఖ్యమంత్రులకి చెప్తున్నాం, అలాగే ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి చెప్తున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు అక్కడ ఏవైతే చేస్తారో తమిళనాడులో తిరువన్నామలలో ఏవైతే చేస్తారో అవే పనులు తిరుపతిలో జరిగితే అక్కడైతే కొన్ని వేల మంది ఇబ్బంది పడతారు, ఎక్కడైతే కొన్ని వేల మంది కాదు కొన్ని లక్షల మంది అయిపోతుంది తమిళ విషయంలో. గుర్తు పెట్టుకోండి, మీరు అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టితే మాత్రం ఈ రోజున మీకు తెలుగు గంగ ఎలా వచ్చింది? మీకు తెలుగు గంగ మీకు అసలు ఎలా వచ్చింది? తెలుగు గంగను ఆపేస్తాం, అవసరమైన తెలుగు గంగను ఆపేస్తాం. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అందుకే నేనంటున్నా, అక్కడ దాకా తీసుకురాకండి. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టకండి. మిమ్మల్ని నమ్మి మీ మీద ప్రేమతోటి నేను విడిపోయిన తర్వాత కూడా రామారావు గారు మీకు తెలుగు గంగ ఇచ్చి ఆదుకుంటే ఈ రోజు తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తారా? మీరు అక్కడ తెలుగు జాతి మీద ఆత్మగౌరవం మీద మీరు దాడులు చేస్తారా? అది పార్టీలో అవనివ్వండి, లేదంటే తమిళ భాష కోసం అవ్వండి, ఏదైనా వేరే వాళ్ళ మీద దాడులు చేస్తారా? మీరు మా గుండెల మీద తంతున్నారు. మీరు మా గుండెల మీద మీరు తంతే తెలుగు గంగని కనుక మేము ఆపితే మీ పరిస్థితి ఏంటి? తిరుపతిలో కనుక మొత్తం షాపులు రోడ్డు మీద బళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తిరుమలలో ఉన్న అర్చకుల దాకా మీరు వెనక్కి వెళ్ళిపోండి అని మేము ఒక మాట మాట్లాడితే పరిస్థితి ఏంటి? అంత దాకా తెచ్చుకోవద్దు, దయచేసి తెచ్చుకోవద్దు. మాకు ఉద్దేశం లేదు, మేము అందరం సమానం అనుకుంటున్నాం. కాదు, మీరు తెలుగు జాతి అంటే వేరే జాతి, మీకు తమిళ కన్నా సెకండ్ గ్రేడ్ జాతి మీరు అనుకుంటే, మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడదాం అనుకుంటే తాగేందుకు చొక్క నీళ్లు కూడా మీకు మీద విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను స్టాలిన్ చెప్తున్నా. రైట్. ఎస్ మధుబాబు గారు. మధుబాబు గారు కాదు, ఇప్పుడు నాయకుల వరకు నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్ నేను ఒక్క నిమిషం ఆయన క్లారిఫై చేస్తాను. ఆయన కొంచెం 2 విషయాంశాలు చెప్పారు. ఒక్క నిమిషం టైం అండి నాకు, చెప్పండి. ఒకే నిమిషం. ఇప్పుడు సారు ఆయన మన శ్రీరామ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఆవేదన నాకు అర్థమైంది. తెలుగు భాష యొక్క మీద దాడి చేయడము, తెలుగు వారి మీద భక్తుల మీద దాడి చేయడం అనేది నేను ఖచ్చితంగా దాన్ని ఎవరైనా వ్యతిరేకించాల్సిందే. అలాగే తమిళ భక్తుల మీద తిరుపతిలో దాడి జరిగినా కూడా మనం వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఇది మనం భారతదేశంలో మనందరం కూడా ఒక ఉమ్మడి
వీని కింద జీవిస్తున్నాం కాబట్టి మనందరికి హక్కులు ఉంటాయి. అది కాకుండా మనం గాంధీ అంశాలు గారి సిద్ధాంతానికి చూద్దామని నేను చాలా చెప్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే అన్నిటికీ అన్నిటికీ రాజకీయం కాకుండా మాట్లాడండి. మీరు మాట్లాడేది విన్నాను కదా. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్పండి. చాలా ఆవేశంగా మాట్లాడు. మీ ఆవేదన నాకు అర్థమైంది. నేనేం చెప్తానంటే మీరు అన్నిటినీ ముడిపెట్టేసి అర్చకులు తరిమేస్తాము, తమిళ భక్తులను ఆపేస్తాము, నీళ్లు ఆపేస్తాము, ఇవన్నీ ఆపేస్తామంటలేదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చెప్తున్నారు. ఒక నిమిషం శ్రీరామ్ గారే చెప్తాను. ఒక నిమిషం శ్రీరామ్ గారు మనం ఒక అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు రెండు కోణాల్లో చూడాలి అనేది నా ఉద్దేశం. నేను అంటే అందులో ఇందాక ఒకటి గిరిబాబు గారు ఒకటి అయితే ఒకటి వ్యాలిడ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కండక్టర్ తీసేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చింది? ప్రభుత్వాలే చేస్తాయి. ఉండండి, కండక్టర్ సస్పెండ్ చేసింది ఎవరు? అక్కడ ప్రభుత్వ ఆర్టీసీ వాళ్లే కదా. అవును. ఆ బస్సుకి తిరువన్నామలై పేరు పెట్టాలని వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుని అతను అధిగమించాడు. అది తమిళనాడు ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లం. అది మనం దాన్ని చేయడానికి లేదు. మన బస్సులకు మనం అరుణాచలం రాసుకుంటున్నాం, మన ఆర్టీసీ బస్సుకు అరుణాచలం రాసుకుంటున్నాం. అది నేను తప్పుపడ, అది వాళ్ళు చేసిన పని. అది వాళ్ళ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. వాళ్ళ ప్రభుత్వం ప్రకారం వాళ్ళ ఉద్యోగిని వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. ఇక ఆ యొక్క మహిళ విషయంలో మాత్రం తమిళనాడు వాళ్ళని సస్పెండ్ చేసినారు. ఆ మటర్ విషయంలో కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించము, హింస జరగకూడదు. అయితే వాళ్ళు చేసినటువంటి పనిని మనము మన యొక్క వ్యతిరేకతని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది. శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఆ యొక్క ముఖ్యమంత్రికి, మన ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి లెటర్ రాయాలా. తమిళనాడులో తిరువన్నామలలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించమని దెబ్బతిని చెప్పాలా, రాయాలా, లెటర్ రాయాలా. ఆ విధంగా మనం ఒత్తిడి తీసుకొని రావాలా. దీనికి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం లేదనేది నా వాదన. ఖచ్చితంగా వాళ్ళు చేసే దాంట్లో రిలేషన్ వ్యాపారం అంటారా? ఖచ్చితంగా రిలేషన్ జరుగుతుంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంటే, భక్తులు ఎక్కువ వస్తా ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇది అసూయ ఉంది, వాళ్ళకి ద్వేషం ఉంది మన మీద. ఎందుకంటే వ్యాపారం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది కదా. మీ పాయింట్ కి వస్తున్నాను. తమిళులు అంత మనలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంత ఆరితేరిన వాళ్ళు కాదు. వాళ్ళకి అంత అవగాహన ఉండదు. నిజంగా అది వాళ్ళు ఫెయిల్యూర్. అది మనం దానికేం చేయలేము. నేను తెలివైన వాడిని అండి, అవతల వాడు తెలివైన వాడిని నేను వాళ్ళగా ఉండలేను కదా. కాబట్టి మనం చాకచక్యంగా వెళ్ళాము, ఆడ వ్యాపారం చేసుకుంటున్నాము, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాము. అక్కడ మీరు చెప్పినట్టుగా హోటళ్లు, హోమ్ స్టేలు, ఈ ఆశ్రమాలన్నీ పెట్టాము. అయితే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా మనం చేసినంత వరకు మనల్ని వాళ్ళు గౌరవించాలా. వాళ్ళ చట్టాలకు మనం వ్యతిరేకించి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనం క్రియేట్ చేసి మనం కనుక ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళు మనం తిరగబడితే అర్థం. సమయం అవుతుంది. అసలు ఏంటి ఇప్పుడు నాయకులు పట్టించుకుంటారా లేదా దీనికి సంబంధించి? సార్, నాయకులు పట్టించుకునే విషయం పక్కన పెడితే, ముందు తిరువన్నామలలో జనం పెరిగిపోతున్నారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా గిరి గారు. కరెక్టే, అది 100% కరెక్ట్. కాకపోతే మన ఆంధ్ర ప్రజల స్వభావం చెప్తున్నా మీకు. తిరుమలలో ఇంత ముందు భక్తులు వస్తే హోటల్ ఉండేవి కాదు. గుడి చుట్టూ మన వాళ్ళది ఇల్లులు ఉండేవి. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇల్లులు ఉండేవి. వచ్చిన భక్తులకి వీళ్ళు రోజు వచ్చిన భక్తుల్ని అతిథుల్లా సేవిస్తూ వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ గుడి డెవలప్మెంట్ కి చాలా దోహదపడినారు ఒక టైంలో వాళ్ళందరూ. ఎప్పుడైతే గుడి డెవలప్ అవుతుందో వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా కిందకి పంపించారు. ఈ రోజు తిరుమలలో ఎవరికి వాళ్ళు అంటే స్వామి గారి పక్కన ఉండే ఇల్లులు కూడా ఈ రోజు ఎక్కడా ఒక ఇల్లు కూడా లేదు. అందరినీ కిందకి పంపించేశారు. అంటే గుడి డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్ గా అక్కడ స్థానికులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇబ్బందులు పడాల్సిందే, తప్పదది. ఎందుకంటే ఎక్కడైనా ఏ గుడి అయినా పెద్ద డెవలప్ అయ్యేటప్పుడు ఆ గుడి మెయిన్, ఆ స్వామి వారి వైభవం మెయిన్. అక్కడ ప్రతి గుడికి ఎవరైనా రమ్మంటున్నారు. ఇప్పుడు కేదార్నాథ్, అమర్నాథ్, కైలాస యాత్ర పోతే ప్రాణంతో పోతే తిరిగి వస్తారని నమ్మకం లేదు. కానీ అక్కడ వెళ్తున్న ప్రజలు రమ్మంటున్నారు వాళ్ళు కూడా. ఇక్కడ ప్రజలు వెళ్ళడం వల్ల అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఫస్ట్ జల్లికట్టు అనే దాన్ని మనం ప్రత్యేక రాష్ట్రం పేరుతో రాష్ట్రం విడగొట్టిన మనం భరించినాం. వాళ్ళు జల్లికట్టే భరించలేదు. అంత కఠినాత్ములు తమిళనాడు తక్కువ కాదు. కాకపోతే అక్కడ ఇప్పుడు
తిరువన్నామలలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ కాళాస్త్రి ఉందండి, శివరాత్రికి కాళాస్త్రి పీపుల్ ఎవరైనా లోపలికి పోగలుగుతారా? 10 రోజులు శివరాత్రి జరిగినప్పుడు ఎవరు లోపలికి పోలేరు, ఎందుకంటే అది డెవలప్ అవుతుంది టెంపుల్ డెవలప్ దానికి తగినట్టు మనం ప్రభుత్వం కేర్ తీసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుందంటే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు పట్టించుకోవాలి ఈ విషయాలని. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఇది ఒక విధంగా ఎలక్షన్ డ్రామా. ఎందుకంటే తమిళలో వీక్ ఒకటి ఉంది, ఆ వీక్నెస్ పట్టుకొని తెలుగు వాళ్ళ మీద అంటే ఎలాగైతే తెలంగాణ మరి భక్తుల మీద ప్రయోగిస్తా అంటే అలా ఓట్లకి భక్తులను కూడా వాడేసుకుంటా ఉంటే సమయం అవుతుంది. ఫైనల్ గా అజయ్ గారు కంక్లూడ్ చేయండి. శ్రీరామ్ గారు వాయిస్ తీసుకోండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇది తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా బలి అయ్యేది మనం ఆంధ్ర ప్రజలే. ఇప్పుడు ఫైనల్ గా ఒక పాయింట్ లో అజయ్ గారు ఒక పాయింట్ చెప్తే మళ్ళీ శ్రీరామ్ గారు తీసుకోవాలి. అర్థమైంది సార్ చెప్పింది నేను. సమస్యని తిరుపతిలో సార్ చిన్న మాట, తిరుపతిలో హోటల్స్ లో కూడా సమయం A2B హోటల్, PS4 అన్ని తమిళనాడు హోటల్లే ఉన్నాయి ఎక్కువ తిరుపతిలో. అదే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోమంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? మనం అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు కదా, ఇప్పుడు క్రియేట్ చేసేదాకా ఎందుకని శ్రీరామ్ గారు వాయిస్ వినిపిస్తున్నారు. అడుగుదాం ఒక్క నిమిషం. ఎస్ ఫైనల్ గా అజయ్ గారు ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి. శ్రీరామ్ గారు కూడా తీసుకోవాలి. సార్ ఇప్పుడు ఇది 3 రాష్ట్రాల సమస్యగా ప్రధానంగా కనిపిస్తా ఉంది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు, వీళ్ళు ముగ్గురు దీని మీద చర్చించి ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే చూపి ఇది ఉద్యమంగా ఆందోళన దిశగా వెళ్ళకోకుండా వెంటనే దీన్ని అణిచివేస్తేనే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. మరొక విషయం ఏంటంటే ఆ తెలుగు తమిళ్ అనే విభేదాలు తమిళనాడులో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయనే దగ్గర కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. తెలుగు సంతతికి చెందినటువంటి జయలలిత గారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు. ఇప్పుడున్నటువంటి స్టాలిన్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిందని చెప్తారు, తెలుగు ఫ్యామిలీ అని చెప్పి పెద్ద పెద్ద మ్యాగజైన్లో వస్తున్నాయి, చాలా జరిగినాయి. అంటే ఇదే కారణం అని చెప్పలేని రజనీకాంత్ గానీ జయలలిత గానీ కర్ణాటక సంబంధించిన వాళ్ళు. అవును, ఎస్ అదే ఇతర రాష్ట్రాల్లో ఒప్పుకుంటున్నప్పుడు శ్రీరామ్ గారు ఫైనల్ గా ఈ నినాదాలు వివాదాలుగా మారకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఫైనల్ గా మీరేంటి మీ డిమాండ్ ఏంటి? ఫైనల్ గా ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలే దీని మీద చర్చించుకొని శాంతి భద్రతలు కాపాడాలి. శ్రీరామ్ గారు ఎస్ చెప్పండి. మాకైతే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వివాదం చేయాలని ఉద్దేశం లేదండి. కాకపోతే మాకు కావాల్సింది తెలుగు జాతి ఆత్మగౌరవం మీద మీరు దెబ్బ కొట్టద్దండి, తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అక్కడ రంగు బోర్డులన్నీ నల్ల రంగులు వేసేది ఇలాంటివన్నీ చేయొద్దు, తెలుగు వాళ్ళ మీద దాడులు చేయొద్దు. వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉంటే మేము సేఫ్ గా ఉంటాం, వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. లేదా ఇప్పుడు మా ఇంటి నుంచి ఎవరన్నా తెలుగు వాళ్ళు మా ఇంటి నుంచి ఒకళ్ళు అరుణాచలం వెళ్తారండి. అవును, రక్షణ లేదు అంటే మనం ఎలా భయపడుతూనే ఉంటాం వచ్చే వరకు. ఆ పరిస్థితి ఉండకూడదు. అందువల్లనే నేను కోరేది ఏంటంటే మేము వివాదం చేయదలుచుకోలేదు, కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ రోజు ఈ విషయాన్ని తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఇది 3 రాష్ట్రాల సమస్య, 3 రాష్ట్రాల అంతర్రాష్ట్ర సమస్య కాబట్టి ఇమీడియట్ గా చర్య తీసుకోకపోతే ఇది పెద్ద వివాదం అవుతుంది. చివరికి నేను చెప్పిన తెలుగు ఆపేదాకా కూడా వస్తుంది. అంత దాకా తెచ్చుకోవద్దండి అని చెప్తున్నా నేను. మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. ముందే ప్రభుత్వాలు మేలుకుని ముందుగానే ఈ రక్షణ చర్యలకు సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఎంతవరకు ఎందుకు వస్తుంది అనేది మీ వర్షన్. డెఫినెట్ గా ఎస్ ప్రభుత్వాలు ఆదర్శంగా అడుగులు వేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ భాషకు సంబంధించి ఏదో 25 ఏళ్ల ముందే చెన్నైలో ఇంగ్లీష్ బోర్డులన్నీ కూడా తీయేసినటువంటి వాళ్ళు అంత భాషాభిమానులు వాళ్ళ భాష రైట్ అండ్ ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు అది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన భక్తుల మీదకి వస్తా అంటే వాళ్ళు దాడుల మీద చేస్తా అంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? దాడులు చేస్తా ఉంటే ఎలా కుదురుతుంది? రైట్, ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది భాషాభిమానం. అలాగని వచ్చిన భక్తుల్ని వచ్చిన అతిథుల్ని అగౌరవపరుస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళు చంపేస్తాం, వాళ్ళు రేపు చేస్తాం అంటే కుదరదు కదా. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ తుర్గా గారు, థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ మధుబాబు గారు, థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. నమస్తే. ఇది వెల్టీ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.